సినీ నటుడు పోసాని కృష్ణమురళి అరెస్ట్ తీరుపై ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ స్వామిదాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్ధరాత్రి అరెస్టు చేయడానికి పోసానిపై దేశద్రోహం కేసు నమోదైందా అని నిలదీశారు. కూటమి నేతలు పోసానిపై దారుణంగా ట్రోల్ చేయించడమే కాకుండా ఆయన ఇంటిపై రాళ్లతో దాడి చేశారని, కానీ వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని కూటమి సర్కార్ను ప్రశ్నించారు. కక్ష రాజకీయాలు చేయొద్దని హెచ్చరించారు. మీరు ఎంత ట్రోల్ చేశారండి పోసాని కృష్ణమురళిని, ఏ విధంగా దూషించారు పోసాని కృష్ణమురళిని. ఆయన ఇంటి మీద రాళ్ళు రువ్వారే, ఆయన ఇంటి మీద దాడి చేశారే, ఆయన్ని పచ్చి బూతులు తిట్టారే, వాళ్ళ మీద ఏం కేసులు లేవా? 2 సంవత్సరాల క్రితం కేసుని వ్యవస్థీకృత నేరాల క్రితం, అంటే అది కూడా రాత్రి 9:30 గంటలకి అనారోగ్యంగా ఉన్న 66 సంవత్సరాల వ్యక్తిని మీరు దుర్మార్గంగా ఏదైనా మర్డర్ కేసా, డకాయిటీ కేసా, దేశద్రోహ నేరమా? పోసాని కృష్ణమురళిని రాజకీయ కక్షతోనే అక్రమంగా అరెస్టు చేశారని కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. నెల్లూరు జిల్లా కొవ్వూరు డీసీఎంఎస్ మాజీ చైర్మన్ వీరి చలపతి. సీనియర్ సిటిజన్ అయిన పోసాని పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు దుర్మార్గమన్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న పరిస్థితి ఏంటంటే, సభ్య సమాజం తలదించుకునే విధంగా ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ అక్రమ అరెస్టులకు పాల్పడుతూ ఉన్నారు. ఈరోజు రాత్రి సమయంలో పోయి నటుడైనటువంటి మరి సీనియర్ సిటిజన్గా వయసు మీరినటువంటి వ్యక్తి అనారోగ్య కారణాలు ఉన్నప్పటికీ కూడా మరి వాటిలన్నింటి పక్కన పెట్టి పోలీసులు విచక్షణారహితంతో ఈరోజు అతన్ని నైట్కి పోలీస్ స్టేషన్ తీసుకురావడం, ఈరోజు మళ్ళా వచ్చేసి ఆయన్ని వైద్య పరీక్ష నిమిత్తం పంపించి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన్ని జైలుకి పంపించేటువంటి ఉద్దేశంతోనే ఈ విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు.